బెల్లం శ్రీదేవి ఎవరోగానే టైటిల్ మాత్రం ఎఫ్బీలో ఆ అమ్మాయి చూసుకొని ఉంటుంది ఇప్పుడు హ్యాపీగా. మీరు యాడ్ చేసుకున్నారు లేదా? అంత ఇష్టం నాకు, ఎందుకంటే ఆ సినిమాలే నన్ను ఇన్స్పైర్ చేసినాయి, ఆ సినిమాలే నన్ను ఇక్కడికి తీసుకొచ్చినాయి, లేకపోతే నేను ఇక్కడ ఉండేవాడిని కదా. సో ఆ ఆపర్చునిటీ నాకు ఫస్ట్ సినిమా కళ్యాణ్ రామ్ ద్వారా, ఈ సినిమా తేజ్ ద్వారా. సో నాకు ఊహ తెలిసాక నాకు మెమరీలో గుర్తున్న ఫస్ట్ మూవింగ్ పిక్చర్ బిసైడ్ ఆఫ్ ప్రాజెక్ట్. ఈ సౌండ్, ఆ మోషన్ పిక్చర్ నా కళ్ళల్లో నేను చూసిన ఫస్ట్ విజువల్ నాకు గుర్తుండే. కరెక్ట్గా అంటే మైండ్ షార్ప్గా ఉంటుంది కదా మనకి, 7-8 years అంటే బ్రెయిన్ చాలా షార్ప్గా ఉంటుంది చిన్నప్పుడు. ఆ టైం మొత్తం వెళ్ళిపోయింది మైండ్లోకి. ఇమిటేషన్స్, మాడ్యులేషన్స్, టైమింగ్, కామెడీ టైమింగ్ చెప్పడం, ఇవన్నీ మేబీ అప్పుడు ఇచ్చిన నరేషన్ గ్రిప్ ఇప్పటికీ నా మైండ్లో నన్ను కమాండ్ చేస్తుంది. చాలా సర్ప్రైజ్లు ఉన్నాయండి. సర్ప్రైజ్ కాబట్టి దాన్ని చెప్పండి అదే నేను సగం దాకా వచ్చి ఆగిపోతున్నాను ప్రతి ఇంటర్వ్యూలో. నాకు చెప్పాలనుంది ఎగ్జైట్మెంట్, అర్రే రేపు రిలీజ్ కదా అని చెప్పి ఆగిపోతున్నాను. సినిమా అయిన తర్వాత సర్ప్రైజ్ కింద ఫీల్ అవ్వండి. అయిన వాళ్ళు ఒకటే నమ్మకం, వీడు ఏదో రోజు కొడతాడు. కానీ ఈరోజు మా పేరెంట్స్ కళ్ళల్లో హ్యాపీనెస్ చూస్తుంటే ఐఎమ్ వెరీ మచ్ హ్యాపీ, చాలా హ్యాపీ. అంటే వీడికి ఫైనాన్షియల్ కష్టం తెలిస్తే ఇండస్ట్రీలో మనం సర్వైవ్ అవ్వలేం, క్రియేటివిటీ పెట్టలేం. ఆ కష్టం వీడికి తెలియకూడదని చెప్పి ఎవరికి తెలియకుండా ఒక కార్డు నా జేబులో పెట్టేస్తుంది. నాకు తెలిసేది కదా, నేను వాడేసుకునేవాడిని. అమ్మాయికి ఏ కష్టం కూడా నేను చూసుకునేవాడిని కదా. సో ఇంతమంది ఎమోషనల్ పెట్టుబడే ఈరోజు నా సక్సెస్. మా మదర్, ఫాదర్, మా సిస్టర్, ఇలా ఇంతమంది వాళ్ళ ఎమోషన్స్ నా మీద పెట్టుబడి పెట్టబట్టే నేను ఈరోజు ఇంత హ్యాపీగా ఈ సక్సెస్ని ఎంజాయ్ చేస్తాను. హాయ్, మీరు చూస్తున్నారు టాకింగ్ మూవీస్ విత్ ఐ డ్రీమ్. నేను బాగి. వరుస హిట్లు ఇచ్చే ఓ హీరో, ఫస్ట్ సినిమాతోటే బ్లాక్ బస్టర్ ఇచ్చిన ఓ డైరెక్టర్, సూపర్ హిట్ చిత్రాలకి కేర్ ఆఫ్ అడ్రస్ అయిన ఓ ప్రొడక్షన్ హౌస్, ఇలా ఒక సూపర్ కాంబినేషన్లో ఒక సినిమా వస్తుందంటే ఆ సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ ఏ రేంజ్లో ఉంటాయి? ఆ ఎక్స్పెక్టేషన్స్కి 100% కాదు 200% ధీటుగా వస్తుంది సినిమా సుప్రీం. మరి సుప్రీం సినిమా క్యాప్టెన్ ఆఫ్ ద మూవీ అనిల్, వెరీ హ్యాండ్సమ్ అండ్ వెరీ టాలెంటెడ్ డైరెక్టర్ మనతో పాటు ఉన్నారు. హాయ్ సార్, ఎలా ఉన్నారు? ఫైన్. ఎంత డిస్టింక్షన్లో రాసి ఫస్ట్ క్లాస్ మార్కులు 100%, 100కి 100 రాసినా రేపు రిజల్ట్ అనగానే ఈరోజు కొంచెం టెన్షన్ ఉంటుంది. సో మీకు ఎలా ఉంది ఇప్పుడు? కొంచెం నువ్వు అన్నట్టు కొంచెం ఉంది టెన్షన్, బట్ అది పాస్ అవుతామని టెన్షన్ ఉంది. బట్ అది ఎన్ని మార్కులతో పాస్ అవుతా ఉన్నది, డిస్టింక్షన్ పాస్ కాదు, అదే డిస్టింక్షన్లో ఉన్నాం. బట్ ఆ పర్సంటేజ్ ఎంత వస్తుంది అనేది చూడాలి. ఓకే, సుప్రీం అసలు ఎలా స్టార్ట్ అయింది? సుప్రీం అనేది పటాస్ తర్వాత ఒక పోలీస్ ఆఫీసర్ సినిమాని చాలా హైపర్గా తీశాను. బట్ ఈ సినిమా కొంచెం వేరే జోనర్లో తీయాలి అని, ఒక రోడ్ జర్నీలో తీయాలి నాకు ఎప్పటి నుంచో ఉండింది. సో ఆ రోడ్ జర్నీలో ఒక కథ రాసుకొని దాన్ని పర్ఫెక్ట్ క్యాస్టింగ్ తోటి, పర్ఫెక్ట్ ఎమోషన్స్ తోటి, స్క్రిప్ట్ లెవెల్లోనే ఇది మంచి సినిమా అవుద్దని ఒక నమ్మకంతో మొదలెట్టాం. సో ఈరోజు అవుట్పుట్ చూసుకున్నాక టీం అందరం కానీ మా టీం మెంబర్స్ అందరం వెరీ హ్యాపీగా ఉన్నాం. ఓకే, అసలు సినిమా ట్రైలర్ చూసిన తర్వాత, పాటలు చూసిన తర్వాత బెల్లం శ్రీదేవి దగ్గర అందరూ ఆగిపోయాం. అసలు ఆ పేరే మాకు బాగా నచ్చేసింది. మీ బెల్లం శ్రీదేవి ఎప్పుడైనా చిన్నప్పుడు మీ స్కూల్లో కానీ కాలేజ్లో కానీ ఎక్కడైనా ఉందా? లేదు, అది చెప్పాలంటే థ్యాంక్స్ టు FB, ఫేస్బుక్. ఎందుకంటే పటా సినిమా తర్వాత మనకు రిక్వెస్ట్లు ఎక్కువ పెడుతూ ఉంటారు కదా జనరల్గా, ఎవరైనా మన యాడ్ రిక్వెస్ట్లు ఎక్కువ వస్తుంటాయి. యాడ్ రిక్వెస్ట్లు నేను చూస్తుండేవాడిని, మనకు తెలిసిన ఎవరైనా ఉన్నారా, మన కామన్ ఫ్రెండ్స్ ఎవరు ఉన్నారా చూసే ప్రాసెస్లో ఒక యాడ్ రిక్వెస్ట్ యాటిట్యూడ్ నాకు బాగా నచ్చింది. ఎవరో ఒక ఆవిడ, సార్ దిస్ ఈజ్ బెల్లం శ్రీదేవి, యాడ్ మీ, ఇంతే. అలా ఒక నెల రోజుల్లో ఒక 15 మెసేజ్లు, ప్రతిసారి సార్ దిస్ ఈజ్ బెల్లం శ్రీదేవి. అలా దిస్ ఈజ్ బెల్లం శ్రీదేవి అనే యాటిట్యూడ్ నాకు బాగా నచ్చింది. ఇదేదో బాగుంది బెల్లం శ్రీదేవి అనేది అని చెప్పి అది యాజ్ టీజ్గా ఇక్కడ ఇన్కార్పొరేట్ చేసి అప్పటికే ఆ పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ ఇవన్నీ డిజైన్ చేసి ఉన్నాం. పేరే డిఫరెంట్గా ఉన్నప్పుడు ఈజీగా జనాల్లోకి వెళ్ళిపోద్ది అని చెప్పి దాని మీదే సాంగ్ రాయించి సో అలా మ్యాజిక్ చేసాం దాన్ని. సో బెల్లం శ్రీదేవి ఎవరోగానే ఎవరో ఇప్పుడు FBలో ఆ అమ్మాయి చూసుకొని ఉంటుంది ఇప్పుడు హ్యాపీగా. మీరు యాడ్ చేసుకున్నారు? నేను చేయలేదు, సో మెనీ పీపుల్ ఉన్నారు అది, బట్ నేను చేయలేదు. ఓకే, సో బెల్లం శ్రీదేవి అనగానే రాశి అని ముందే అనుకున్నారా? అసలు రాశి అంటే తను ఇప్పటి వరకు ఇలాంటి రోల్స్ అసలు చేయలేదు. పోలీస్ క్యారెక్టర్ ఇంత రఫ్గా, రాశి కానీ చూడగానే కొంచెం సాఫ్ట్గా అనిపిస్తారు. సో మీకు బెల్లం శ్రీదేవికి పర్ఫెక్ట్ యాప్ట్ రాశి అని ఎలా అనిపించింది? అసలు కాంబినేషన్ ఫస్ట్ తేజ్ రాశికన్నా అనుకున్నాం మేము. సో నేను రాశికన్నా అని నేను 2-3 జిల్ సినిమా చూశాను. జిల్ సినిమా చూసినప్పుడు అమ్మాయి అవుట్ఫిట్ చూశాను నేను. అవుట్ఫిట్ పర్ఫెక్ట్, అమ్మాయి ఈ క్యారెక్టర్కి కరెక్ట్గా ఉంటుంది ఆ పోలీస్ యూనిఫామ్ వేస్తే అని. సో అప్పుడు నేను ఫిక్స్ అయిపోయాను, సో రాశికన్నా కరెక్ట్గా ఉంటుంది. బట్ ఆ అమ్మాయి యాక్టింగ్, డాన్సెస్ గురించి అంట మనం టేక్ కేర్ తీసుకుందాం చేస్తాను కాన్ఫిడెన్స్ ఉంది నాకు. బట్ ఆ అమ్మాయిలో ఉన్న ఒక ఇన్నోసెన్స్ ఆ క్యారెక్టర్కి బాగా హెల్ప్ అయింది. ఈ సినిమాలో వన్ ఆఫ్ ద హైలైట్ రాశికన్నా. తేజ్ కంప్లీట్గా డాన్సెస్ తోటి, యాక్టింగ్ తోటి తన మెచ్యూర్డ్ పెర్ఫార్మెన్స్ ఈ సినిమాలో కుమ్మేశాడు. అట్ ది సేమ్ టైం
ఫస్ట్ హాఫ్ మొత్తం రాశి కన్నా కామెడీతో ఫుల్ గ్రిప్ సినిమా. రాశి కన్నా సీరియస్గా ఈవెన్ ట్రైలర్లో నేను గోల్డ్ మెడల్ అంత సీరియస్గా డైలాగ్ చెప్పినా మాకు నవ్వు వస్తుంది. అంటే ఆ క్యారెక్టర్ ఎంత అంటే ఇన్నోసెంట్, తనకేంటంటే గవర్నమెంట్ నుంచి ఒక మెడల్ తీసుకోవాలని, బట్ ఆ ఫ్యామిలీకి యాంగిల్ వేరే ఉంటుంది. అది ఫుల్ ఫన్ సినిమాలో. ఓకే, సో ఫస్ట్ సినిమా మంచి సూపర్ బ్లాక్ బస్టర్ అయిన తర్వాత సెకండ్ సినిమా మీద మీకు కొంచెం టెన్షన్ ఉండొచ్చు, దాన్ని ఇంకా ఆ రేంజ్కి తీసుకెళ్ళాలి. ఫస్ట్ సినిమానే ఒక టాప్ రేంజ్కి వెళ్ళిందంటే దానికంటే ఇంకా రేంజ్లో ఎక్స్పెక్ట్ చేస్తారు ఆడియన్స్ అన్నప్పుడు, ఈ మూవీ అనుకున్నప్పుడు మీకు కొంచెం ఏమైనా ప్రెషర్? డెఫినెట్గా నేను ప్రతి సినిమాకి ఇప్పుడు నెక్స్ట్ చేయబోయేదానికి కూడా నేను ఆ ప్రెషర్ తీసుకుంటాను. ఎందుకంటే ఆ ప్రెషర్ తీసుకోకపోతే మనం వేరేగా వెళ్ళి పని చేయలేం, లేకపోతే మళ్ళీ ఫస్ట్ సినిమా అలాగే పని చేస్తాం. ఆ ఫస్ట్ సినిమా ఇచ్చేసాం కదా, ఇలాగే ఇంకో సినిమా చేద్దాం అన్న ఫీలింగ్ ఉంటుంది. సో పటాస్ చేసాం, పటాస్కి నెక్స్ట్ లెవెల్లో సినిమా ఉండాలి. పటాస్లో టచ్ అయిన పాయింట్స్ మనం ఈ సినిమాలో ఏం చేస్తున్నాం, డైరెక్టర్గా నాకేం వస్తుంది, నాకేం పేరు వస్తుంది ఈ సినిమాలో, నేనేం చేయగలను అనేది నేను ఆ కేర్ తీసుకుంటున్నా. అది అలా ఉండబట్టే స్క్రిప్ట్ స్టేజ్లోనే కొన్ని ఎపిసోడ్స్ కానివ్వండి, కొన్ని ఎమోషన్స్ కానివ్వండి, అవన్నీ జనరేట్ అయినాయి. సో అలా ఆలోచిస్తేనే అలాంటి కథలు వస్తాయి. సో ఇప్పుడు నెక్స్ట్ కూడా నేను సుప్రీం చేశాను, సుప్రీం తర్వాత ఇంకో జానర్ నేను ఏం చేయాలి, నెక్స్ట్ దీనికి సంబంధం లేని జానర్ ఏం చేయాలి, ఇలా ఆలోచిస్తూ ఉంటాను. సో మేబీ అందుకేనేమో సుప్రీం అనే సినిమా ఈరోజు నేను ధైర్యంగా హ్యూమన్ ఎమోషన్స్ అంటే మనకి చిన్న ఎమోషన్స్ టచ్ అయిపోతాయి కొన్ని సెన్సిబుల్గా స్క్రీన్ మీద చూసేటప్పుడు, అలాంటివి చాలా ఉన్నాయి సినిమాలో. సో అందుకే ఆ ధైర్యం ఉంది. రేపు థియేటర్లోకి వెళ్ళి అవి ఎలా వర్కౌట్ అవుతాయి అనే ఎగ్జైటింగ్గా ఉన్నాను నేను. సో నేను ఇంతకుముందు మాట్లాడినప్పుడు కిడ్స్ చాలా ఇంపార్టెంట్ మూవీ, సో ఫ్యామిలీ అంతా చూడొచ్చు. అండ్ యాక్చువల్గా దిల్ రాజు గారి ప్రొడక్షన్ అంటేనే ఫ్యామిలీ ఎంటర్టైనర్స్, సో దాంట్లో వస్తుంది కాబట్టి ఫ్యామిలీ అందరూ చూడొచ్చు అని అక్కడ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. అండ్ స్పెషల్గా కిడ్స్కి చాలా బాగుంటుంది, బాగా నచ్చుతుంది, ఈ సమ్మర్లో మంచి పీస్ లాంటి మూవీ అని చెప్పారు. సో స్పెషల్ ఏంటి అంటే కిడ్స్కి సంబంధించి ఎందుకన్నానంటే, కిడ్స్ బేసిక్గా గేమ్స్ ఎక్కువ ఇష్టపడతారు, డాల్స్ ఎక్కువ ఇష్టపడతారు. సో ఆ డాల్కి సంబంధించి ఆ గేమింగ్కి సంబంధించి ఒక చేజ్ కానివ్వండి, సో ఇలాంటివి అవి ఎక్కువ ఉన్నాయి సినిమాలో. అంటే చిన్నపిల్లలకి ఇప్పుడు చేజ్లు వెళ్తే కార్ గేమ్స్ ఉంటాయి, అలాంటి ఒక ఫస్ట్ హాఫ్లో ఒక కామెడీ చేజ్ ఉంటుంది. సో అది పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు. అలాగే సెకండ్ హాఫ్లో ఒక బొమ్మ గురించి ఒక డ్రామా నడుస్తుంటుంది. అలాగే విలన్ ఇంట్లో ఒక గేమ్ ఉంటుంది, మన దాగుడు మూత దండకూర అంటాం, ఆడుకుంటాం, హైడ్ అండ్ సీక్, అలాంటి ఒక గేమ్ ఉంటుంది. ఆ విలన్తో హీరో ఆడతాడు. అది కూడా కొన్ని మీకు థియేటర్లో చాలా కామెడీగా ఉంటూ అట్ ది సేమ్ టైం ఆ టెంపో మెయింటైన్ అవుతూ ఉంటుంది. సో ఇవన్నీ పిల్లలకి ఈజీగా కనెక్ట్ అవుతాయి. సో అలాగే ఇంకా కొన్ని ఉన్నాయి, అవి రివీల్ చేయకూడని ఎమోషన్స్ కొన్ని ఉన్నాయి. అవన్నీ రేపు కిడ్స్కి కూడా బాగా అట్రాక్ట్ చేసే ఎలిమెంట్స్ ఉన్నాయి సినిమాలో. చాలా సర్ప్రైజ్లు ఉన్నాయండి. సర్ప్రైజ్ కాబట్టి దాన్ని చెప్పండి. అదే నేను సగం దాకా వచ్చి ఆగిపోతున్నాను ప్రతి ఇంటర్వ్యూలో. నాకు చెప్పాలని ఎగ్జైట్మెంట్, అర్రే రేపు రిలీజ్ కదా అని చెప్పి ఆగిపోతున్నాను. సినిమా అయిన తర్వాత సర్ప్రైజ్ ఫీల్ అవ్వండి. యాక్చువల్లీ మీకు మ్యూజిక్ సెన్స్ బాగుంది, మంచి మ్యూజిక్ సెన్స్ ఉంది మీకు. ఎందుకంటే పటా సినిమా సాంగ్స్ చూసినప్పుడు అర్థమైంది, అండ్ సుప్రీం రీసెంట్గా పాటలు విన్నప్పుడు అర్థమైంది. ఆల్మోస్ట్ ఒక పాట రెండు పాటలు బాగుండడం అని కాదు, మొత్తం ఆల్బమ్ మొత్తం సాంగ్స్ బాగుంటాయి. సాయి కార్తిక్ గారు మీ కాంబినేషన్లో మళ్ళీ సెకండ్ మూవీ. సో మ్యూజిక్ పర్టికులర్గా ఆయనతో కూర్చున్నప్పుడు మీ చాయిస్ ఉంటుందా, లేదంటే మీ ర్యాపప్ మీ ఇద్దరికి సింక్ ఉన్నది వర్కౌట్ అవుతుంది. అంటే తను ఒక అవుట్పుట్ ఇస్తాడు, నాకు అనిపించింది నేను చెప్తాను. అంటే తను బేసిక్ ఎప్పుడు బాగా ఇస్తాడు. అంటే ఒక సాంగ్ వినపగానే 70% తనది అవుట్పుట్ పర్ఫెక్ట్గా ఉంటుంది. ఆ 30% ఏదో నేను కొంచెం ఇది అటు పెడితే బాగుంటుంది, హుక్ ఇలా వస్తే బాగుంటుంది అన్నయ్య చెప్తాను నేను. సో అవి మా ఇద్దరికి ఏమో అనిల్ అనగానే తనకు ఒక ఎక్స్ట్రా కేర్తో ఎక్కువ పని చేస్తాడో నాకు తెలియదు, బట్ నాకు అనగానే తను మంచి అవుట్పుట్ ఇస్తాడు. ఎస్పెషల్లీ రికార్డింగ్ నా ఎమోషన్స్కి, నేను స్క్రిప్ట్లో వెళ్ళే టెంపోకి, ఆ డెప్త్కి కార్తిక్ బాగా సింక్ అయ్యాడు. సో మీకు రేపు ఈ సినిమా సెకండ్ హాఫ్ కానీ ఆర్ఆర్ కానీ చాలా బాగా చేసాడు. సో కార్తిక్ ఏమో టీం అనగానే మనకు ఒక టీం ఉండగానే అందరూ కలిసి పనిచేస్తారు కదా, ఆ టీం ఎఫర్ట్ ఎప్పుడు నేను నమ్ముతాను. అందుకే టీం ఎప్పుడు లూజ్ కానీ నేను. సో అది బాగా వర్కౌట్ అయింది. కార్తిక్ కూడా చాలా బాగా చేశాడు. సో ఫటస్లో బాలయ్య గారి సాంగ్ పెట్టారు, ఇక్కడ మెగాస్టార్ సాంగ్. సో ఒక సూపర్ హిట్ సాంగ్ని రిమిక్స్ చేయడం అనేది సెంటిమెంటల్గా అనుకున్నారా, లేదా అనుకోకుండా జరిగిపోయింది సినిమా? సెంటిమెంటల్ కంటే కూడా నాకు సాంగ్స్ అంటే ఇష్టం అండి. బేసిక్గా 80sలో ఉన్న సినిమాలన్నా 80s 90s మధ్యలో నేను సినిమాలు బాగా ఎక్కువ చూసేవాను కదా, ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది నా మీద. ఆ జనరేషన్ హీరోస్ అన్నా, ఆ జనరేషన్ సాంగ్స్ అన్నా, ఆ జనరేషన్ డైరెక్టర్స్ అన్నా నాకు పిచ్చి. ఒకరని కాదు, అందరు సినిమాలు చూస్తాను నేను. సో అందుకే అలాంటి ఆపర్చునిటీ ఎప్పుడైనా వచ్చినప్పుడు అరే ఈ సాంగ్ నేను చేస్తే ఎలా ఉంటుంది, భలే ఉంటుందేమో అనే ఫీలింగ్ కనిపిస్తుంటుంది నాకు. అప్పుడు సాంగ్స్ నేను టీవీలో వస్తాను, ఇప్పుడు చూస్తుంటాను నేను. ఇప్పటికే వెళ్ళిపోయి ఓల్డ్ సాంగ్స్ వస్తుంటే నేను ఛానల్ మార్చను. ఎనీ ఓల్డ్ సాంగ్, కృష్ణ గారి సాంగ్స్ కానివ్వండి, రామారావు గారు, నాగేశ్వరరావు గారు, చిరంజీవి గారు, బాలకృష్ణ గారు, నాగార్జున గారు, ఎవరిదైనా పాత సినిమా అంటే నేను చిన్నప్పుడు పెరుగుతూ ఉన్న సినిమా ఏది కనిపించినా సినిమా అయినా సాంగ్ అయినా ఆగిపోయి చూస్తాను. సో అంత ఇష్టం నాకు. ఎందుకంటే ఆ సినిమాలే నన్ను ఇన్స్పైర్ చేసినాయి, ఆ సినిమాలే నన్ను ఇక్కడికి తీసుకొచ్చినాయి, లేకపోతే నేను ఇక్కడ ఉండేవాను కాదు.
సో అలాంటి సాంగ్స్ నేను చేస్తే ఎలా ఉంటుంది అని ఒక ఆలోచన నాకు ఎప్పుడు మైండ్లో ఉంటుంది. సో ఆ ఆపర్చునిటీ నాకు ఫస్ట్ సినిమా కళ్యాణ్ రామ్ ద్వారా, ఈ సినిమా తేజ్ ద్వారా, వీళ్ళిద్దరి ద్వారా నాకు దొరికింది. మేబీ అలాంటి అవకాశం నాకు అప్పుడు ప్రతిసారి రాకపోవచ్చు, ఇప్పుడు కొన్నిసార్లు వెళ్తే అలాంటి ఆపర్చునిటీ ఉండకపోవచ్చు. సో అలాంటి ఆపర్చునిటీ ఉన్నప్పుడు చేయడానికి నేను ఎప్పుడు రెడీగా ఉంటాను. సో ఇప్పుడు 2 సినిమాలు చేశాను కాబట్టి ఇంకో 3 సినిమాల వరకు రీమిక్స్ ఉండదు. సో మళ్ళీ ఒక రీమిక్స్ చేస్తే బాగుంటుంది అని ఒక ఫీలింగ్ మనకే ఉంటుంది కదా, ఆ టైంలో మళ్ళీ ఇంకో సాంగ్ చేస్తాను. ఓకే, సో యాక్చువల్లీ హీరోలు హీరోయిన్ల గురించి మామూలుగా చెప్పకపోయినా సినిమాలు చూస్తే తెలుస్తుంది. సో డైరెక్టర్లు అనేది ఆఫ్ స్క్రీన్ హీరోస్, వాళ్ళ గురించి మీరు చెప్తేనే తెలుస్తుంది. సో అనిల్ అనే ఒక పర్సన్ ఇండస్ట్రీకి రావడం డైరెక్షన్ అని వచ్చిందా, లేదంటే మీరు యాక్టర్ అవ్వాలని వచ్చారా? ఎందుకంటే మీరు చూడగానే కొంచెం హ్యాండ్సమ్గా ఉంటాడు, అనిల్ హీరోల లుక్లో ఉంటాడు కాబట్టి మాకు డౌట్ వచ్చింది. నేను స్ట్రైట్ అవే డైరెక్టర్ అవుదామని వచ్చానండి ఇండస్ట్రీకి. నా గోల్, నా టార్గెట్, నా యాంబిషను, నా ఇంకేమన్నా ఉన్నా కూడా డైరెక్షనే. నేను డైరెక్టర్ని అవ్వాలని వచ్చే ప్రాసెస్లో రైటర్ని అయిపోయాను. ఎందుకంటే బేబీ రైటింగ్ స్కిల్స్ ఉండటం వల్ల, నేను కూర్చున్నప్పుడు డైరెక్టర్స్తో ఎక్కువ ఇంటరాక్ట్ అవ్వటం వల్ల రైటింగ్ స్కిల్స్ ఉన్నాయి. నాకు తెలిసింది అరే మనలో రైటింగ్ స్కిల్స్ కూడా ఉన్నాయని. అప్పుడు పెన్ పట్టుకున్నాను. పెన్ పట్టుకుని నాకు శివగారు శౌర్యం సినిమాకి ఆయన ఫస్ట్, మా బాబాయ్ అరుణ్ ప్రసాద్ ముఖ్యంగా గౌతమ్ ఎస్సీకి ఆయన ద్వారా ఎంటర్ అయ్యాను నేను. తమ్ముడు ఫిల్మ్ తీశారు కదా పవన్ కళ్యాణ్, మా అంకులే. సో ఆయన నన్ను ఎంకరేజ్ చేశారు. ఆయనతో ఒక 1.5 year సిట్టింగ్స్ నాకు బాగా హెల్ప్ అయినాయి. అక్కడి నుంచి శివ, అక్కడి నుంచి కందిరేగ వాసు, సంతోష్ శ్రీనివాస్ వీళ్ళతో వర్క్ చేయటం. సో వాళ్ళు నన్ను రైటర్గా ప్రమోట్ చేశారు. ఆ తర్వాత రైటర్గా 6-7 years బాగా ఇండస్ట్రీలో తిరిగేశాను. బ్రేక్ రాలేదు. అంటే కొన్నిటికి గోస్ట్గా చేశాను, కొన్నిటికి మెయిన్గా చేశాను, ఇంకా అడ్డదిడ్డంగా చేసేసాను. లేదు టైమ్ టు డైరెక్షన్ అనే ఒక 3 years 2011లో మొదలెడితే 2014కి పటాస్ టేక్ ఆఫ్ అయింది. సో ఇట్స్ ఏ జర్నీ ఆఫ్. పుట్టింది పెరిగింది అంతా ఇక్కడ సార్? ప్రకాశం డిస్ట్రిక్ట్ చిలుకూరు వారిపాలెం అనే గ్రామం. సో మా నాన్నగారు ఒక మిడిల్ క్లాస్ ఆర్టీసీ డ్రైవర్, అమ్మ హౌస్ వైఫ్, అక్క, ఇది స్మాల్ ఫ్యామిలీ. చిన్నప్పుడు ఎలా ఉండేది ఇంట్లో? ఎక్కువ సినిమాలు చూసేవారా? వాళ్ళే ఎంకరేజ్ చేసేవాళ్ళు నన్ను చూడమని. అదే ఇలాగ నేను చాలా ఫస్ట్ ఇంటర్వ్యూస్ పటాస్ ఎప్పుడు చెప్పాను. మోస్ట్లీ నా ఎలా ఉంటుందంటే, మా అమ్మ, మేము పొలాలు వేస్తూ మహబూబ్ నగర్ డిస్ట్రిక్ట్లో తెలంగాణలో ఉండేవాళ్ళం. నా బాల్యం అంతా ఇక్కడ ఒక 5 ఏళ్ళు జరిగింది. మహబూబ్ నగర్ డిస్ట్రిక్ట్ అమరవాయి అని ఒక గ్రామం ఉంది. నేను మొన్న రీసెంట్గా వెళ్ళి విజిట్ చేసిన. ఊళ్ళందరూ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. నాకేంటంటే ఒక టెంట్ హాల్ ఉండేది ఊరు చివర. ఆ టెంట్ హాల్ పక్కనే మాకు ఒక పొలం కౌలుకు తీసుకుని మేము పొలం వేశారు మా అమ్మ నాన్న వాళ్ళు. మా అమ్మ పొలానికి వెళ్తూ నన్ను ఆ టెంట్ హాల్లో కూర్చోబెట్టి వెళ్ళింది. సో నాకు ఊహ తెలిసాక నాకు మెమరీలో గుర్తున్న ఫస్ట్ మూవింగ్ పిక్చర్ బిసైడ్ ఆఫ్ ప్రొజెక్టర్. ఈ సౌండ్, ఆ మోషన్ పిక్చర్ నా కళ్ళల్లో నేను చూసిన ఫస్ట్ విజువల్ నాకు గుర్తుండే. సో తెలియకుండా మేబీ ఆ ఇంపాక్ట్ ఉండటం వల్ల సినిమా అనేది నా లైఫ్లో ఒక పార్ట్ అయిపోయింది. చదువు, అమ్మ నాన్న, చదువు, ఫుడ్, సినిమా. సో ఇవి మస్ట్. సో అదే మేబీ ఇక్కడికి తీసుకొచ్చింది. సో అప్పటి నుంచి అలా తిరుగుతూనే ఉంది. అందుకే నేను అన్ని సినిమాలు చంద్రమోహన్, అక్కడి నుంచి చంద్రమోహన్ హీరోగా చేసింది. అప్పుడు చంద్రమోహన్ గారి సినిమాలు హీరోగా వచ్చాయి, ఇంక్లూడింగ్ చిన్న సినిమాలు కూడా. ఏది వదిలేవాను కదా, అన్నీ చూసేవాడిని. ఇప్పటికీ నా డేటాబేస్లో మైండ్లో అన్ని సినిమాలు గుర్తుంటాయి నాకు. స్కూల్ కాలేజ్ టైంలో ఎలా ఉండేది యాక్టింగ్? అది స్కూలింగ్ ఏంటంటే, స్కూల్ టైంలో చాలా ఎగ్జైటింగ్ ఉండేది నా లైఫ్. ఎలా ఉండేదంటే, అప్పట్లో చిత్రకథలను వచ్చాయి. గరానా మొగుడు చిత్రకథ, రౌడీ ఇన్స్పెక్టర్ చిత్రకథ రిలీజ్ అవ్వగానే ఆడియో క్యాసెట్లో ఫుల్ స్టోరీ వచ్చాయి. అవి పెట్టుకుని టైం పాస్. అంటే చూసిన సినిమాని మళ్ళీ డబ్బులు ఎవరు కదా, అది చూసావు కదా ఇంకెందుకు వెళ్తాం అంటే, మళ్ళీ అది చిత్రకథ పెట్టుకుని వినేవాడిని. మళ్ళీ కళ్ళు మూసుకుని సినిమా నేను చూస్తానని ఫీల్ అయ్యేవాడిని. ఆ ప్రాసెస్లో ఆ సినిమాలో ఉన్న అన్ని క్యారెక్టర్స్ని వెళ్ళిపోయి నేను నా ఫ్రెండ్స్ దగ్గర చెప్పేవాడిని. అంటే స్టోరీ నరేషన్ అప్పుడే ఇచ్చేవాడిని. కోటగారు అంటే కోటగారులాగా మాట్లాడేయడం, బాబుమోహన్ అంటే బాబుమోహన్లాగా మాట్లాడడం, రావుగోపాలరావు అంటే రావుగోపాలరావు టైమింగ్లో చెప్పడం, మిమిక్రీ క్యాసెట్స్ వినేవాడిని. సో తెలియకుండా కరెక్ట్గా, అంటే మైండ్ షార్ప్గా ఉంటుంది కదా మనకి. 7-8 years అంటే బ్రెయిన్ చాలా షార్ప్ ఉంటుంది చిన్నప్పుడు. ఆ టైంలో మొత్తం వెళ్ళిపోయింది మైండ్లోకి. ఇమిటేషన్స్, మాడ్యులేషన్స్, టైమింగ్, కామెడీ టైమింగ్ చెప్పడం, ఇవన్నీ మేబీ అప్పుడు ఇచ్చిన నరేషన్ గ్రిప్ ఇప్పటికీ నా మైండ్లో నన్ను కమాండ్ చేస్తుంది. నేను నరేషన్కి వెళ్తే నా నరేషన్ ఇస్ వెరీ కమాండ్గా ఉంటుంది. నరేషన్ కథ చెప్తే ఓపెనింగ్ నుంచి ఎండ్ వరకు అలా సినిమా చూపించేలా చెప్తాను నేను. సో మామూలుగా ఎవరైనా చిన్నప్పుడు నువ్వు పెద్దదిగా ఏమవుతావురా అంటే పోలీసు, డాక్టర్, యాక్టర్ చెప్తారు. మీరు డైరెక్టర్ అంటే నాకు డైరెక్టర్ అవుదాన్ని నేను ఫస్ట్ సినిమాల్లోకి రావాలనుకున్నా. అది ఏమవుతానో తెలియదు, సినిమాల్లోకి వెళ్ళాలి అనే ఫీలింగ్ ఉండింది. ఇంట్లో వాళ్ళ కోరిక మేరకు ఇంజనీరింగ్ చదివా. ఇంజనీరింగ్లో 3rd yearలో మేము స్టేట్ వైడ్ కల్చరల్ ఫెస్ట్ ఒకటి జరిగింది విజ్ఞాన్లో, గుంటూరులో. ఆ కల్చరల్ ఫెస్ట్లో నా టీంతో నేను ఒక స్కిట్ చేసాం. అది విపరీతంగా వర్కౌట్ అయింది. అక్కడ అందరూ నన్ను కాలేజ్లో డైరెక్టర్ అని పిలవడం స్టార్ట్ చేశారు. ఆ సౌండింగ్ పట్టేసింది, డైరెక్టర్ ఇదేదో బాగుంది అని చెప్పి అక్కడ నుంచి ఫిక్స్ 2003లో ఫిక్స్ అయ్యా.
సినిమాల వైపు ఇంట్రెస్ట్ ఉంటే ఇంజనీరింగ్ వరకు వెళ్ళారంటే మీరు గుడ్ స్టూడెంట్ కూడా. యా, గుడ్ స్టూడెంట్. నేను చాలా బ్రైట్ స్టూడెంట్. నేను టౌన్ ఫస్ట్, 10th క్లాస్ టౌన్ ఫస్ట్, ఇంటర్మీడియట్ 85%, ఫస్ట్ ఇయరే ఆల్మోస్ట్ 90%. ఫస్ట్ ఇయర్ నుంచి అయిపోయింది. ఫస్ట్ ఇయర్ వరకు బాగా చదివాను. ఫస్ట్ ఇయర్ నుంచి సినిమాలు అంటే ఫస్ట్ ఇయర్ మొత్తం 4 సినిమాలు చూస్తే ఫస్ట్ ఇయర్ టు సెకండ్ ఇయర్ మధ్యలో 50 సినిమాలు చూసాను. అంటే 1 month గ్యాప్లో ఇంకా పెరిగింది. ఇంకా అక్కడ నుంచి సినిమాల మీద పెరిగింది. అబ్వియస్ చదవాలి కదా, మార్కులు రావాలన్నా. అలా చదివిపోయినా కూడా 85%. బీటెక్ ఇక మా ఫాదర్ వాళ్ళైతే పాపం చాలా బాధపడ్డారు. ఇంకా సినిమాలు ఇంకా విపరీతంగా చూడటం మొదలెట్టడం, పెద్దగా చదవకపోవటం ఇలా జరిగేది ఫస్ట్ ఇయర్ అంతా. తర్వాత నాన్నగారు వచ్చి బాగా బాధపడ్డారు. అమ్మ వద్దొద్దు, స్టడీస్ వదలకూడదు. సరే ఒక మంచి స్టూడెంట్, స్టడీస్ వదలకూడదు. సరే వాళ్ళ కోరిక తీరుద్దాం, మన కోరిక పక్కన పెడదాం, ముందు వాళ్ళ డ్రీమ్ ఫుల్ఫిల్ చేద్దాం, బీటెక్ చేద్దాం, తర్వాత మన డ్రీమ్ వాళ్ళ ముందే చెప్దాం అని చెప్పి వాళ్ళ కోసం బీటెక్ ఫినిష్ చేశాను. సో కంప్లీట్గా బాగానే ఫినిష్ చేశాను. ఇట్స్ విత్ నాట్ బ్యాడ్ పర్సంటేజ్. ఇంకా బాగా చదువుంటే నా క్యాలిబర్కి ఇంకా మంచి పర్సంటేజ్ వచ్చేది. సో బీటెక్ అయ్యాక స్ట్రైట్ అవే ఇంట్లోకి వెళ్ళి చెప్పాను, సో మీకోసం నేను బీటెక్ చేశాను, నాకు ఒక 3 years టైం ఇవ్వండి, ఇండస్ట్రీకి వెళ్తా. నేను సక్సెస్ అవుతాను నమ్మకం మీకు కలిగితే నన్ను కంటిన్యూ చేయండి. నేను సక్సెస్ అవ్వను నాకు అనిపించి మీకు అనిపిస్తే బయటకు వచ్చేసి జాబ్ చేసుకుంటాను. 3 years అనుకున్నట్టు 3 yearsలో నేను రైటర్ని అయిపోయాను. డన్. ఇంకా వాళ్ళు డైరెక్షన్ ఎప్పుడు చేస్తారని వెయిట్ చేశారు అంతే. సో బట్ వాళ్ళు చాలా కష్టాలు ఫేస్ చేశారు. ఎందుకంటే జనరల్గా బయట ఎలా ఉంటుందంటే మీ అబ్బాయి ఏం చేస్తున్నారు అడుగుతారు. బయటకు వెళ్తే ఏ ఫంక్షన్కి వెళ్ళినా, ఏ పార్టీకి వెళ్ళినా, ఏ పెళ్ళికి వెళ్ళినా నలుగురిలోకి వెళ్ళడానికి భయపడ్డారు. దానితో మంచి స్టూడెంట్ బాగా చదివేవాడు ఎందుకు మీరు సినిమాలోకి పంపించారు, ఇలా చాలా మాటలు వాళ్ళని పిన్ చేశారు. అయినా వాళ్ళు ఒకటే నమ్మకం, వీడు ఏదో రోజు కొడతాడు. కానీ ఈరోజు మా పేరెంట్స్ కళ్ళల్లో హ్యాపీనెస్ చూస్తుంటే ఐఎమ్ వెరీ మచ్ హ్యాపీ, చాలా హ్యాపీ. ప్రౌడ్గా తిరుగుతున్నారు సొసైటీలో, అందరూ అడుగుతున్నారు. అంటే నిజంగా వాళ్ళు పేరెంట్స్గా వాళ్ళని చాలా హ్యాపీ పొజిషన్కి తీసుకెళ్ళి ఇంకా వాళ్ళ కోసం చేయాల్సింది చాలా ఉంది. అట్ ప్రజెంట్ వాళ్ళు పడ్డ కష్టానికి నేను మంచి అవుట్పుట్ ఇచ్చాను అని ఫీల్ అయ్యాను. పటాస్ హిట్ అయిన తర్వాత డాడీ కానీ మమ్మీ కానీ మీకు అంటే వాళ్ళు ఇచ్చిన కాంప్లిమెంటే మీకు బెస్ట్ కాంప్లిమెంట్ అయ్యి ఉండొచ్చు యాజ్ అ డైరెక్టర్గా. ఇంకా ఎంతమంది చాలామంది పొగిడినా వాళ్ళ ఫీలింగ్స్, వాళ్ళ అన్న మాటలు వాళ్ళంటే ఒకటే ఇంకా ఎమోషన్ అయిపోతారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ దే లిటరలీ క్రైడ్ లైక్ ఎనీథింగ్. అంటే చాలా ఇది కదా మనం అనుకుంది, ఇంక్లూడింగ్ మై వైఫ్, మా సిస్టర్. ముఖ్యంగా మా సిస్టర్ నా గురించి చాలా కష్టపడింది. తను ఒక 10 years తను జాబ్ చేస్తే అతని ATM కార్డు నా దగ్గర ఉండేది. ఎవరు అలా చేయలేరు. తనకు ఒక లైఫ్ ఉంది, తనకు ఒక పాప ఉంది. మా బావగారు ఎర్న్ చేస్తున్నా కూడా తనకు ఏవో అవసరాలు ఉంటాయి, అయినా కూడా ATM కార్డు నాకు ఇచ్చింది. అంటే వీడికి ఫైనాన్షియల్ కష్టం తెలిస్తే ఇండస్ట్రీలో మనం సర్వైవ్ అవ్వలేం, క్రియేటివిటీ పెట్టలేం. ఆ కష్టం వీడికి తెలియకూడదని చెప్పి ఎవరికి తెలియకుండా ఒక కార్డు నా జేబులో పెట్టేస్తుంది. నాకు తెలిసేది కదా, నేను వాడేసుకునేవాడిని. అమ్మాయికి ఏ కష్టం ఉందో కూడా నేను చూసుకునేవాడిని కదా. ఇప్పుడు నేను ఆలోచిస్తే నిజంగా మనకి లివింగ్స్ వెళ్ళేటప్పుడు, ఇప్పుడు నేను నాకు మ్యారేజ్ అయ్యాక నా వైఫ్ పిల్లలతో ఇప్పుడు నాకు నీడ్స్ తెలుస్తున్నాయి. మరి తను అప్పట్లో ఎంత సాక్రిఫైస్ చేసిందనే ఫీలింగ్ నాకు ఇప్పటికీ చాలా బాగా ఎమోషనల్గా ఫీల్ అవుతుంటాను. సో నేను చేయాల్సింది చాలా ఉంది వాళ్ళందరికీ. సో ఇది నాది స్టార్టింగ్ స్టేజ్ కాబట్టి. అలాగే నా వైఫ్ కూడా జాబ్ చేస్తుంది, సాఫ్ట్వేర్ ఇంజనీర్. బట్ ఎలాగైనా వైఫ్స్కి ఇండస్ట్రీలో మనకి నీకు తెలిసే ఉంటుంది, వీ డోంట్ స్పెండ్ టైం విత్ దెమ్. సో టైం స్పెండ్ ఇవ్వలేము. అలా ఉన్నా కూడా తను ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు కానివ్వండి, తన పాప డెలివరీ అయ్యాక పాపతో ఉన్నప్పుడు కానీ, నేను ఈ సినిమాలు ఇవన్నీ తిరుగుతున్నా కూడా ఎప్పుడు నన్ను డిస్కరేజ్ చేసేది కాదు, ఎంకరేజ్ చేసేది. నా ఆప్షన్స్ని కూడా తన ప్రజెన్స్గా ఫీల్ అయ్యి సపోర్ట్ చేసేది. సో ఆ విషయంలో షీ ఆల్సో డిడ్ వెరీ గుడ్ జాబ్ ఫర్ మీ. సో ఇంతమంది ఎమోషనల్ పెట్టుబడే ఈరోజు నా సక్సెస్. మా మదర్, ఫాదర్, మా సిస్టర్, ఇలా ఇంతమంది వాళ్ళ ఎమోషన్స్ నా మీద పెట్టుబడి పెట్టబట్టే నేను ఈరోజు ఇంత హ్యాపీగా ఈ సక్సెస్ని ఎంజాయ్ చేస్తున్నాను. సక్సెస్ మీ ఒక్కరిదే కాదు, ఎంటైర్ ఫ్యామిలీది. సో వాళ్ళందరూ చాలా హ్యాపీగా ఉంటారు. సో పటాస్ సినిమా ఫస్ట్ మీ యాజ్ ఎ డైరెక్టర్గా మీకు చాలా పేరు తీసుకొచ్చింది, ఒకటి ఫస్ట్ హిట్ అయ్యి. అండ్ సుప్రీం మీద ఎక్స్పెక్టేషన్స్ కూడా చాలా ఉన్నాయి. అంటే ఒక ఫస్ట్ సినిమాకి ఇంత ఎక్స్పెక్టేషన్స్ రావడానికి కారణం సో మీ డైరెక్షన్, హీరోయిన్స్తో పాటు ప్రొడక్షన్ హౌస్ కూడా ఉంది. సో మీరు ఇందాక చెప్పారు నేను స్టోరీ నరేట్ చేయడం బాగా చేయగలనండి. సో మీ ఈ స్టోరీ విన్నప్పుడు దిల్ రాజు గారు ఇమీడియట్ అంటే ఆయన యాక్సెప్టెన్స్ ఎలా అనిపించింది? నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను స్క్రిప్టింగ్ చేసేటప్పుడు నాకు ఒక టీం ఉంటుందండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను స్క్రిప్ట్ చేసేటప్పుడు ఎలా ఉంటున్నానంటే నాకు బౌన్సర్స్ని పెట్టుకుంటాను ఇద్దరిని. నేను ట్రీట్మెంట్ చేసేటప్పుడు నేను చెప్పిన దానికి ఎస్ ఇది సూపర్ అని చెప్పి స్టాంప్ వేసేవాళ్ళు నేను నా టీంలో ఉంచను. బౌన్సర్స్ అంటే దీంట్లో మంచిది బాగుంది, కానీ దీంట్లో ఏదైనా తప్పు ఉంది నా మొహం మీద స్ట్రైట్ అవే చెప్పేవాళ్ళు కావాలి. సో అలాంటి టీం నేను పటాస్ నుంచి మెయింటైన్ చేశాను. దాంట్లో ఎస్ కృష్ణ అని ఈజ్ మై స్క్రిప్ట్ అసోసియేట్. తను పటాస్కి చేశాడు, దీనికి చేశాడు. సో వాళ్ళతో నేను స్క్రిప్ట్లో కూర్చున్నప్పుడు ఐ కెన్ ఫీల్
ఏదైనా వాళ్ళు జెన్యున్గా చెప్తారు. నాకు బాగుందనేది బాగుందని చెప్తారు, బాగాలేదనేది బాగాలేదని చెప్తారు. అలాగే వాళ్ళ ఇన్పుట్స్ కూడా అలాగే ఇస్తారు. సో అలాంటి ఒక టీం ఉండబట్టి నేను కాన్ఫిడెంట్గా ఉండగలుగుతాను. అంతే కాన్ఫిడెంట్గా ఈరోజు ఈ సినిమా గురించి ఉండగలుగుతాను. నాతో ఉన్న టీం అలా ఉంది. ముఖ్యంగా టీం, నాకు స్ట్రాంగ్ టీం ఉంది. నేను అది బిలీవ్ చేస్తాను. స్క్రిప్టింగ్లో నాకు నిజంగా ఎస్ కృష్ణ అనే అతను, అలాగే నారాయణ గారని నాకు స్క్రీన్ ప్లేకి అడిషనల్ స్క్రీన్ ప్లే. అంటే ఎలా ఉంటుందంటే స్టఫ్ అంతా నేను కూర్చొని చేసుకున్నా కూడా వాళ్ళ ఇన్పుట్స్ ఇస్తూ నన్ను గైడింగ్ ఉంటుంది కదా. ఇది ఈ రూట్లో వెళ్ళేటప్పుడు అంటే మనం ఒక స్టేజ్కి మన జడ్జిమెంట్ ఉంటుంది. ఒక స్టేజ్ అయిపోయాక క్రాస్ చెక్ కావాలి మనకి. బట్ మన జడ్జ్మెంట్ మనకు బాగుంటుంది. అట్ ది ఎండ్ ఆఫ్ ది డే నేనే తీసుకుంటా డెసిషన్. ఎవరెన్ని చెప్పినా కూడా ఆ డెసిషన్ మళ్ళీ ఆడిటోరియం డెసిషన్ ఒకటి ఉంటుంది. అది ఎప్పుడు నేను ఆడిటోరియం డెసిషన్ నన్ను నేనే బిలీవ్ చేస్తాను. ఆడిటోరియం డెసిషన్ మళ్ళీ ఎవరికి వదలను నేను. ఎందుకంటే ఐ నో వెరీ వెల్ నాకు ఆడిటోరియం డెసిషన్ బాగా తెలిసిన నమ్మకం నాకు ఎక్కువ ఉంటుంది. బట్ ఈ మీన్ వెల్ స్క్రిప్టింగ్లో మాత్రం నేను వీళ్ళని ఎక్కువగా బిలీవ్ చేసి వెళ్తాను నా టీంని. అలాగే మ్యూజిక్ డైరెక్టర్ సాయి కార్తిక్, అలాగే వెంకట్ ఫైట్స్, సినిమాటోగ్రఫీ సాయి శ్రీరామ్ ఈ సినిమాకి చాలా బాగా వర్క్ చేశాడు. తన విజువల్స్ తను చాలా కష్టపడ్డాడు. సో ఈ టీమ్ ఎఫర్ట్ సుప్రీం సినిమాలో రేపు మీకు కనపడిపోతుంది. అలాగే రాజు గారు ఈ కథ విన్న దగ్గర నుంచి ఆయన నువ్వు మంచి మసాలా సినిమా తీస్తున్నావు, బాగా తీస్తావు అని చెప్పి చాలా బాగా ఎంకరేజ్ చేశారు. అలాగే శిరీష్ గారు ఈ సినిమాకి ప్రొడ్యూసర్, రాజు గారి ప్రెజెన్స్ అయితే శిరీష్ గారు ప్రొడ్యూసర్. ఎవ్రీడే ఒక రెడ్ బుల్ ఎంత ఎనర్జీ ఇస్తుందో ఆయన మాకు రెడ్ బుల్, నేను శిరీష్ గారిని రెడ్ బుల్ అని పిలుస్తాను. సో అంత ఎనర్జీ ఇస్తాను, నన్ను అంత బిలీవ్ చేస్తాను. నాకంటే ఎక్కువగా నన్ను నమ్ముతారు శిరీష్ గారు. నాకు సినిమా అంతటికి అయిపోయాక మంచి కాంప్లిమెంట్ అంటే రాజు గారి పక్కన నేను క్యూబ్లో ప్రింట్ చెక్ చేస్తున్నప్పుడు ఒక సీన్ దగ్గర నన్ను షోల్డర్ మీద చేసి ఈ సీన్ ఎరగదీసావా అన్నాడు. ఇట్ వాజ్ ఎమోషనల్ సీన్. సో మాస్ సీన్స్, కామెడీ సీన్స్ నేను ఎలాగో బాగా తీస్తాను అని నాకు బాగా తెలుసు. బట్ ఎమోషనల్ సీన్స్ అనేవి నన్ను ఆయన అప్రిషియేట్ చేశారు. ఎందుకంటే అందుట్లో ఆయన ఎక్స్పర్ట్ రాజు గారు. సో మెనీ ఎమోషనల్ ఫ్యామిలీ ఎమోషన్స్ తీసింది ఆయన. సో అలా అప్రిషియేట్ చేసరికి నేను చాలా బాగా హ్యాపీ ఫీల్ అయ్యాను. సో అందుకే నేను ఈ సినిమా కొన్ని మైన్యూట్ ఎమోషన్స్ టచ్ చేశాను. అదే నెక్స్ట్ లెవెల్కి ఉంటుంది అని ఫీల్ అవుతాను నేను. సో ఒక మంచి సినిమా చూస్తున్నాము అని ఆ ఫీలింగ్ ఆడియన్స్కి ట్రైలర్ చూసినప్పుడు వచ్చింది. థియేట్రికల్ ట్రైలర్ చూసినప్పుడు కానీ, ఇక సాంగ్స్ అయితే ఎరగదీస్తున్నాయి ఆడియో రిలీజ్ అయిన దగ్గర నుంచి. సో అంటే సుప్రీం సినిమాకి సాయిధరం తేజ ఒక సర్ప్రైజ్, ఆల్రెడీ సస్పెన్స్ మేము అడగదలుచుకోలేదు. సుప్రీం నా పేరు కాదు, ఇందులో ఒక స్పెషల్ ఎలిమెంట్ ఉంది, సర్ప్రైజ్ ఉంది, దానికి సుప్రీం అనేది. అది ఇప్పుడు మిమ్మల్ని కూడా అడగదలుచుకోలేదు. అది ఓకే, అది నేను చెప్పేస్తాను. సుప్రీం అనేది ట్యాక్సీ పేరు, హీరో పేరు కాదు. హీరో పేరు బాలు, సుప్రీం నడిపే హీరో కాబట్టి అతను సుప్రీం హీరో. సో ఈ ట్యాక్సీ అనేది నేను ఎలా కంపేర్ చేయగలనంటే, ఒక హనుమంతుడు వాయువేగంతో వెళ్ళి రాముడికి హెల్ప్ చేసాడు. ఈ హనుమంతుడు కారు వేగంతో ట్యాక్సీతో వెళ్ళి ఎలా టాస్క్ ఫుల్ఫిల్ చేశాడు. ఆ రాముడు ఎవరు? రాజేంద్ర ప్రసాద, సాయి కుమార, రాశి ఖన్నా, లేకపోతే ఇంకెవరా? యూ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. ఇందులో హీరో మాత్రం హనుమంతుడు. హీరో హనుమంతుడు. రాజేంద్ర ప్రసాద్ గారు, సాయి కుమార్ గారు. రాజేంద్ర ప్రసాద్ గారు సీనియర్ ఆర్టిస్ట్, నాకు ఇష్టమైన హీరో. ఆయనతో పనిచేయటం నాకు చాలా ఎగ్జైటెడ్గా అనిపించింది. నాకు ఇష్టమైన హీరో రాజేంద్ర ప్రసాద్ గారు. సాయి కుమార్ గారు నా వెల్ విషర్, ఆయనతో పటాస్లో చేశాను, దీన్ని చేశాను. నాకు నచ్చిన వాళ్ళతో ఎక్కువ పని చేయడానికి ఇష్టపడతాను నేను. అందుకే నా టీంలో వాళ్ళు రిపీట్ అవుతారు. అట్మాస్ఫియర్ బాగుంటుంది. ప్రభాస్, సిను, పృథ్వీ ఫస్ట్ పటాస్ చేశారు. వీళ్ళకి ఒక డిఫరెంట్ ట్రాక్. పోసాని శ్రీనివాస్ రెడ్డి గారు, వెన్నెల కిషోర్, సో జేపీ గారు, ఇలా పేర్లు చెప్తుంటేనే రఘుబాబు గారు, ఇక రఘుబాబు ఫ్యామిలీ సీన్స్ అన్ని. సో ఎంటర్టైన్మెంట్ కొదవలేదు. ఎంటర్టైన్మెంట్ కూడా ఇందులో కంటెంట్, మంచి కంటెంట్. ఈ సినిమాలో కంటెంటే మంచి కంటెంట్ ఉంది. సో అది మంచి స్కోప్ ఉంది దీనికి. పటాస్ దగ్గర నుంచి అనిల్ గారికి చాలామంది ఫ్యాన్స్ అయిపోయారు. యాజ్ డైరెక్టర్ మీరు బాగా నచ్చిన డైరెక్టర్ అనుకుంటే, మీరు కాలేజ్లో ఉన్నప్పుడు కానీ ఎవరు మీకు బాగా ఇన్స్పైర్ చేసిన డైరెక్టర్ ఎవరు? బాగా ఎక్కువ సినిమా నాకు వినాయక్ గారు అంటే బాగా ఇష్టం, రాజమౌళి గారు అంటే బాగా ఇష్టం. వినాయక్ గారు, రాజమౌళి గారు వీళ్ళిద్దరు సినిమాలంటే నేను సీట్లో కూర్చొని అలా ఎమోషనల్గా చూస్తాను. ఆది ఎంత ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుందో నా మీద, సింహాద్రి, ఈ రెండు సినిమాలు అంటే మాస్ సినిమాలు అంటే బేసిక్గా ఇష్టం కాబట్టి మేము ఆ టైంలో మేము బీటెక్ చేసే రోజుల్లో మాకు నచ్చిన మాస్ డైరెక్టర్స్ రాజమౌళి గారు, వివి వినాయక్ గారు. దిస్ టూ మేబీ మా జనరేషన్లో వీళ్ళిద్దరు నచ్చిన వాళ్ళు ఎవరో ఉండరు. అంత ఇంపాక్ట్ క్రియేట్ చేశారు. ఇప్పటికీ ఇష్టపడతాను నేను. వినాయక్ గారు అంటే ఇప్పటికీ ఇష్టం, రాజమౌళి గారు అంటే ఇప్పటికీ ఇష్టం. నేను తెలుసో తెలియకుండానో కొన్ని నాలో ఉండిపోతుంది. వినాయక్ గారి స్టైల్ కూడా కొంచెం నాకు తెలియకుండా ఇంపాక్ట్ అనేది ఉంటుంది. రాజమౌళి గారి ఎమోషన్స్, సో వాళ్ళిద్దరిని ఇష్టపడటం వల్ల తెలియకుండా వాళ్ళ రిజంబ్లెన్స్ ఎక్కడో ఒక చోట నా మైండ్లో ఉంటుంది. నేను తీసే దాంట్లో కూడా ఎక్కడో చోట తగులుతుంది మైన్యూట్. ఇక జంధ్యాల గారి గురించి మీకు చెప్పనక్కర్లా. నాకు ఎన్ని ఇంటర్వ్యూలో అయినా ఎప్పుడైనా ఆయన గురించి మెన్షన్ చేస్తూనే ఉంటాను నేను. బికాస్ వితౌట్ జంధ్యాల ఐ కాంట్ ఇమాజిన్ అనిల్. జంధ్యాల గారు ఆయన లేకుండా నన్ను నేను చూసుకోలేను. ఆయన కామెడీ, ఆయన లైబ్రరీ,
కామెడీకి లైబ్రరీ. నేను కామెడీ టైమింగ్కి ఎంత గ్రిప్ రావడానికి కారణం జంధ్యాల గారు. దాన్ని తర్వాత అలాగే ఇంప్లిమెంట్ చేసిన వివి గారు, ఎస్వి కృష్ణారెడ్డి గారు, త్రివిక్రమ్ గారు. సో వీళ్ళందరూ సినిమాలు, ఎందుకంటే ఆయన ఎరాని వీళ్ళు కంటిన్యూ చేసుకుంటూ వచ్చారు ఆ కామెడీ టైమింగ్లో. సో ఆయనతో ఎండ్ అయి ఉంటే మేబీ కామెడీ అక్కడ ఆగిపోయేదేమో. బట్ వీళ్ళందరూ కంటిన్యూ చేసుకొచ్చి వీళ్ళ సినిమాలు కూడా మేము చూస్తూ ఉండటం వల్ల సో ఆయన ఎరా అలా కంటిన్యూ అవుతూ వచ్చింది. ఇప్పటికీ త్రివిక్రమ్ గారు కొన్ని దాంట్లో, జంధ్యాల గారి తెలుసో తెలియని కొన్ని గ్లిమ్స్ ఉంటాయి. సో అది మేము అనేది ఇన్స్పిరేషన్ అనేది కూడా ఇట్స్ ప్రౌడ్గా ఫీల్ అవుతాం. అంత గొప్ప మనిషి ఆయన జంధ్యాల గారు. సో ఆయనది నేను ఎప్పుడు మిస్ నా సినిమాలో ఆయన టింజ్ ఎప్పుడు వెళ్తూ ఉంటుంది. సో ఈ యాక్షన్ టింజ్ ఎలాగో ఉంటుంది. సో రెండు మిక్చరే ఒక కొత్త జోనర్. సో మామూలుగా మీరు కాలేజ్లో ఉన్నప్పుడు అది రొటీన్ జరుగుతుంటుంది. కాలేజ్లో ఉన్నప్పుడు నేను డైరెక్టర్ అవుతాను అంటే కొంతమంది నవ్వుతారు, కొంతమంది సపోర్ట్ చేస్తారు, కొంతమంది డిస్కరేజ్ చేస్తారు. సో అలాంటి ఫ్రెండ్స్ ఇప్పుడు టచ్లో ఉన్నారా మీరు? ఇప్పుడు మోస్ట్లీ నన్ను ఎవరు డిస్కరేజ్ చేసింది ఎవరు లేరండి, ఎంకరేజ్ చేసేవాళ్ళు ఎక్కువ. ఎందుకంటే వాళ్ళతో నేను గడిపిన విధానంగా నా ఫ్రెండ్స్ అందరూ ఇప్పటికి యూఎస్లో ఉన్నారు. వాళ్ళందరూ ఇప్పుడు ఈ సినిమాని డిస్ట్రిబ్యూట్ చేయాలని టచ్లో ఉంటారు. అందరూ వెరీ హ్యాపీ. నా ఫ్రెండ్ సర్కిల్ మొత్తం నేను డైరెక్టర్ అవుతాను నమ్మారు. అందరూ నమ్మారు, ఎవ్రీబడి అందరూ నమ్మారు. సో అందుకే వాళ్ళు మేము మొన్న ఈ మధ్య గెట్ టుగెదర్ కలిసినప్పుడు ప్రతి ఒక్కరు నాతో సెల్ఫీలు దిగుతుంటే నేనే హ్యాపీ ఫీల్ అయ్యాను. ఎవరే నా ఫ్రెండ్స్ సెల్ఫీలు దిగుతున్నారు, ఓకే క్యారీ ఆన్. సో వెరీ హ్యాపీ. గెట్ టుగెదర్ పెట్టుకొని మీరు అందరూ కలుస్తారు. రియల్లీ గ్రేట్ సార్. సో మీరు ఒక స్టూడెంట్గా చాలా థియేటర్లో కూర్చొని సినిమాలు చూస్తున్నారు. ఇప్పుడు మీ సినిమా అదే థియేటర్లో ఆడుతూ మీరు కూర్చొని చూస్తే మీకు ఎలాంటి ఫీల్ అవుతుంది? నేను ఫస్ట్ కథ రాసే దగ్గర నుంచే ఆడియన్ లాగా ఫిక్స్ అయ్యి ఆడియన్ని ఎక్కడ ఎగ్జైట్ చేయాలి, ఆడియన్ని ఎక్కడ ఇచ్చేయాలి అన్న ఆడియన్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే స్క్రిప్టింగ్ ఉంటుంది. నా పాయింట్ ఆఫ్ వ్యూ స్క్రిప్టింగ్ ఉంటే నా టేస్ట్కి తగ్గ సినిమాలు వేరేలాగా తీస్తానేమో, బట్ ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే స్క్రిప్టింగ్ చేసుకుంటాను. కాబట్టి సో 70% వాళ్ళని మెప్పిస్తానని నమ్మకం తెలియ కూర్చుంటా, ఓ 30% కొంచెం టెన్షన్ కూర్చుంటా, ఇక్కడ పండుద్దా. సో ఇప్పుడు ఈ సినిమా అయితే నేను చాలా ఎగ్జైటెడ్గా ఉన్నా. లాస్ట్ ఒక 1/2 అవర్ 20 minutes ఒక బ్లాక్ ఉంది. సో ఆ బ్లాక్కి నేను చాలా ఎగ్జైటెడ్గా ఉన్నా. మా టీమ్ ఎగ్జైటెడ్గా ఉంది. ఆ 20 minutes బ్లాక్ని రేపు థియేటర్లో ఎలా రిసీవ్ చేసుకుంటారని వెయిటింగ్. బట్ ఆ ఎపిసోడ్ మాత్రం ఐ కెన్ సే ప్రౌడ్లీ ఒక 6 యుద్ధం చేశారు ఈ సినిమా కోసం. 6 వానర సైన్యం ఉన్నాను కదా. హీరో ఒక చోట లాక్ అయిపోయినప్పుడు హీరో పూర్తి చేయాలని పనిని ఆ పనికి అడ్డం వచ్చినప్పుడు ఆ 6 లైఫ్ పెట్టి పని చేస్తారు. అంటే సీతను ఎత్తుకెళ్ళేటప్పుడు గరుకుమంతుడు అడ్డుపడతాడు కదా, అలా 6 యుద్ధం చేస్తారు. ఆ 6 యుద్ధం అనేది థియేటర్లో ఇట్స్ గోనా బి వండర్. నేను అది మేము చేసేటప్పుడు మాకు గూస్ బంప్స్ వచ్చినాయి. అలా కష్టం చూసి రేపు థియేటర్లో కూడా అలా కష్టం చూసి స్క్రీన్ మీద ఆడియన్స్ కూడా అలాగే ఫీల్ అయితే మాత్రం ఈ పిక్చర్ చాలా హ్యూజ్గా ఉంటుంది. సో సాధారణ తేజ్తో వర్కింగ్ మైండ్ బ్లోయింగ్ ఎక్స్పీరియన్స్. ఈజ్ లైక్ మై బ్రదర్. తేజ్తో నాకు ఏ రోజు టెన్షన్ లేదు. గుడ్ మార్నింగ్ అనే అని చెప్పి మంచి హగ్ ఇస్తాడు, వెళ్ళేటప్పుడు గుడ్ నైట్ అనే అని మంచి హగ్ ఇస్తాడు. చాలా అంటే ఇంట్లో ఫ్యామిలీ మెంబర్ లాగా. ఎంత డెడికేటెడ్, ఎంత హార్డ్ వర్కింగ్. నైట్స్ డేస్ షూటింగ్ చేసిన అదే ఎనర్జీ మెయింటైన్ చేస్తాడు. మంచోడు తేజ్, మంచోడు, అదొకటే చెప్పగలను. తేజ్ మంచోడు, మంచి హార్డ్ వర్కింగ్. విత్ ఇన్ నో టైం చాలా హైట్స్కి వెళ్తాడు తేజ్. తను అంత కష్టపడతాడు, అంత జెన్యున్గా ఉంటాడు. సో ఇంకా ఎలాంటి ఫ్యూచర్లో ఎలాంటి సినిమాలు చూడొచ్చు మీ డైరెక్షన్లో? నేను నా పర్సెప్షన్ నేను ఎప్పుడు అనుకునేది ఏంటంటే చేసిన సినిమా మళ్ళీ చేయకూడదు. సో పటాస్ చేశాను మళ్ళీ, అంటే ఫార్మెట్ అదే ఫాలో అవుతాను. ఇంకొక 5-6 సినిమాల వరకు ఫార్మెట్ అదే, కమర్షియల్ ఫార్మాటే ఫాలో అవుతాను. ఈ ఫార్మాట్లోనే ట్రీట్మెంట్ ఫ్రెష్గా చేసుకుంటూ చేయని జోనర్స్ చేసుకుంటూ వెళ్ళాలని నా కోరిక. పటాస్ చేశాక ఒక సుప్రీం, ఇది ఒక వేరే జోనర్లో చేశాను. నెక్స్ట్ ఇంకో జోనర్ ఏదైనా చేయాలి. సో అలా జోనర్స్ మార్చుకుంటూ వెళ్తాను. బట్ ట్రీట్మెంట్ కానివ్వండి, బేస్ కానివ్వండి, ఇదే ఫాలో అవుతాను. సో ఓవరాల్గా హై ఎక్స్పెక్టేషన్స్తో వస్తుంది సినిమా. అండ్ మీకు కూడా ఫస్ట్ సినిమా కంటే ఇంకా మంచి సినిమా ఆడియన్స్కి ఇవ్వాలనే ఫీల్తో చేసిన సినిమా అండ్ సుప్రీం వస్తుంది. సో ఆడియన్స్కి సుప్రీం గురించి చెప్పంటే ఏం చెప్తారు? ఒకటే చెప్పగలను, కంప్లీట్ ఫ్యామిలీతో వెళ్ళండి మూవీకి. మీ అందరికీ నచ్చుద్ది సినిమా. ఎంటర్టైన్మెంట్ ఉంది, ఎమోషన్స్ ఉన్నాయి, మీరు ఊహించని కొన్ని ఎపిసోడ్స్ ఉంటాయి. సో కంప్లీట్ ఈ సమ్మర్కి పర్ఫెక్ట్ ఫ్యామిలీ మాస్ ఎంటర్టైనర్. ఆల్ ద బెస్ట్ బ్రో. నిజంగా సినిమా చూసిన తర్వాత, ఈ సర్ప్రైజ్ లేని సినిమా చూసిన తర్వాత మళ్ళీ మాట్లాడదాం. ఎందుకంటే సర్ప్రైజ్ లాగే ఉంచాలి. అండ్ డెఫినెట్గా మరో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాలి అని గారు. థ్యాంక్ యూ. ఛాన్స్ వస్తుంది. షూర్. థ్యాంక్ యూ.